శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 20 జూలై 2020 తేదీ సోమవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు సామాన్యంగా ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కృత్తిక భరణి నక్షత్ర జాతకులు కొంతవరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ ఒత్తిడి మాత్రం అధికమవుతుంది, ఖర్చు అధికమవుతుంది. సమయానికి ధనం చేతికి అందలేదని ఆవేశం ఎక్కువ వచ్చి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేలా ఉన్నారు. భాగ్యమందు గురుడు సర్వదా మిమ్మల్ని అన్ని రకములా మిమ్మల్ని ఆయన కాపాడుతున్నారు. చాకచక్యంగా పని చేసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అసలు అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు జన్మమందు శుక్రుడు, ద్వితీయమందు చంద్రరాహువులు, అష్టమమందు ఉన్నటువంటి గురుడు, లాభమందు ఉన్న కుజుని యొక్క సంచారం యోగదాయకంగా ఉంది. ద్వితీయమందు ఉన్నటువంటి చంద్రరాహువులు అబద్ధం ఆడవలసి వస్తుంది. మీకు సంబంధం లేకపోయినా మిమ్మల్ని మధ్యలో పెట్టి మాట్లాడిస్తారు. తప్పని పరిస్థితి సాక్ష్యం చెప్పాలి, లేకపోతే అబద్ధం ఆడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల మనస్సు బాధపడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండండి. నొప్పించక తానవ్వక అనేటువంటి విధానంగా తప్పించుకుని తిరగడం చాలా మంచిది. ఈ విషయంలో కొద్దిగా ఆలోచించండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. షూరిటీ సంతకాలు అసలు పెట్టవద్దు. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఉన్నతాధికారులను కలుసుకునే ముందు ఒకంత జాగ్రత్త వహించకపోతే ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇరుకున పడేటువంటి ప్రమాదం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. తదుపరి మిథునరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు మాత్రం కొంత యోగదాయకమైనటువంటి రోజు. ప్రతి వ్యవహారంలోనూ కూడా మీ యొక్క అంటే మీ మార్క్ కనబడుతుంది. చేసినటువంటి వ్యవహారాల్లో మీ మార్క్ కనబడుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తులకి ఒక అప్రిసియేషన్ లాగా మీరు కాబట్టి పని చేయగలిగారు, ఆలస్యమైనా సరే అని చెప్పేసి ఒక క్రెడిట్ కూడా మీకు లభిస్తుంది. దానివల్ల మానసికంగా కొంత ఆనందం లభిస్తుంది. కుటుంబంలోనూ, కార్యాలయంలోనూ, బయట వ్యవహారాల్లోనూ కూడా ఆనందకరమైనటువంటి లభిస్తుంది. అయితే దీన్ని అంచనా వేసుకుని వేరేటువంటి వ్యవహారాల్లో మాత్రం స్పీడ్గా కనుక వెళ్తే ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. తీసుకునేటువంటి నిర్ణయంలో ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రతి వ్యవహారంలోనూ కూడా జాగ్రత్త వహించకపోతే ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సమయానికి ధనం చేతికి రాకపోగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు కానీ మీరు తీసుకున్నటువంటి వ్యవహారాల్లో మీ యొక్క అంచనాలని కాపాడుకోవడంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావచ్చు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్త వహించాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వాక్కు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండకపోతే వ్యక్తిగత సంబంధాలు దూరమైపోతాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి సామాన్యంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులకు వ్యతిరేకం. లాభమందు చంద్రుడు ఉన్నప్పటికీ ఉత్తర పుబ్బా నక్షత్ర జాతకులు కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ మఖా నక్షత్ర జాతకులకు అంత అనుకూల స్థితి రాదు. ఆవేశం వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన మాట్లాడుకునే ముందు కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. సంస్థకు సంబంధమైనటువంటి నోటీసులు అందుకునేటువంటి ప్రమాదం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా కానీ లేకపోతే వేరే ఏదైనా మీరు ఆచరిస్తున్నటువంటి విధి వ్యవహారాల్లో ఏదో తప్పులు దొల్లాయని నోటీసులు అందుకునేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తలు వహించండి. గురుని యొక్క స్థితి వల్ల మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. హస్త ఉత్తర నక్షత్ర జాతకులు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహిస్తే అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. చిత్తా వాళ్ళకి కొంత సామాన్యంగా ఉంటుంది. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల మానసిక స్థైర్యం వెనక్కి ఏంటి ఇలా అయిపోయాననేటువంటి ధైర్యం పోతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆలోచించండి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి యోగదాయకమైనటువంటి రోజు. స్వాతి నక్షత్ర జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది. షష్ఠమందు ఉన్నటువంటి కుజుడు, 10వ స్థానమందు ఉన్నటువంటి రవి యోగదాయకంగా అడుగులు పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ విలువలు అర్థమవుతాయి. దానివల్ల గతంలో మీరు చెప్పినట్టు చేస్తే బాగుండేది, అనవసరంగా వాళ్ళు చెప్పినట్టు వినలేదే అనేటువంటి విధానంగా మీ గురించి ఆలోచిస్తారు. దానివల్ల మీరు శిఖరంగా మారుతారు. ఇంట్లో మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ, ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో కానీ ఒక రకంగా కొంత జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది. పిల్లల విద్యా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉద్యోగ వ్యవహారాల్లో ట్రాన్స్ఫర్స్కి దగ్గరలో ఉన్నారు. అభివృద్ధి పదమైనటువంటి ట్రాన్స్ఫర్స్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సామాన్యమైనటువంటి రోజు. 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు పెద్ద యోగదాయకంగా అనిపించదు. ధనం చేతికి ఇస్తాము అని అంటారు, వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. బ్యాంకులో పని అయింది అనిపిస్తుంది, కానీ వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. దీనివల్ల మానసికంగా కుంగిపోతారు. ఇంతకాలం కష్టపడి ఇన్ని అప్రూవల్స్ అయిన తర్వాత ఎందుకు ఆగింది? గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ ఎందువల్ల ఇలా జరిగింది అని ఆవేశం వచ్చేస్తుంది. ఏ నిర్ణయం తీసుకోలేరు. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒకంత జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. తీసుకునేటువంటి నిర్ణయం పట్ల దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధి విధానాల్లో ఒకంత జాగ్రత్త వహించకపోతే ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిడికి లోనేటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకి వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. రుణ సంబంధ బాధలు ఎక్కువ అవుతాయి. బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుంటారు. దానివల్ల సమయానికి బ్యాంకులో ధనం పోర్చడానికి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. అంతేకాకుండా మిత్రుల సహాయం కూడా లభించక ఏంటి చికాకు అనుకుంటారు. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం ఆరోగ్య విషయంలో చికాకు అనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబంతో కూడా దగ్గరగా గడిపేటువంటి ప్రయత్నం చేయండి. తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అభివృద్ధి అయితే కనపడుతోందో అదే స్థాయిలో వెనకంజలో అడుగులు పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా విరమించుకోండి. ఎందువలనంటే వాహన ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి 7వ స్థానంలో ఉన్న చంద్రుడు, 6, 7వ స్థానాల్లో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం, రవి యొక్క సంచారం, తృతీయమందు ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. శ్రవణ నక్షత్ర జాతకులకి, ఉత్తరాషాఢ వాళ్ళకి అనుకూలంగా ఉంది. ధనిష్ట వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఆవేశం వస్తూ ఉంటుంది. కానీ మీ యొక్క మనసులో ఉన్న భావనని ఎదుటి వ్యక్తులతో మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎందువల్లంటే వాళ్ళ మీద గౌరవం అవ్వచ్చు, లేకపోతే మీ భావన వేరేగా ఉండొచ్చు. సహనానికి కూడా ఒక హద్దు ఉంది. ఏంటి వీళ్ళు అని మీకు బాధ అనిపించవచ్చు. గురుని యొక్క స్థితి వల్ల అలా ఉంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో వారి వల్ల కూడా మీకు అవకాశాలు కలిసి వస్తాయి. అపూర్వమైనటువంటి విజయ అవకాశాలు మీరు తెచ్చుకోగలుగుతారు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. శతభిష పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి రోజు. ధనిష్ట వారికి కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మీ యొక్క వాక్చాతుర్యం వల్ల ఎదుటి వ్యక్తులను ఆకర్షించుకుంటారు.
వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల మీ మాటల వల్ల కూడా ఎదుటి వ్యక్తుల హర్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఒకంత జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు అంతగా కలిసి రావు. క్రయ విక్రయాల్లో మాత్రం అనుకూలతలు కనబడుతున్నాయి. లాభమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం మీకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ కంపెనీ పరమైన ఏదైనా వ్యవస్థ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి యోగదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఎంత అయితే అభివృద్ధి కనపడుతోందో అదే విధమైనటువంటి ఖర్చు కూడా కనపడుతోంది. ఏంటి, నెత్తి మీద ఎవరో రాక్షసులు ముడుతున్నట్టుగా కుజుడి యొక్క ప్రభావం. లాభం ఉంది. శనీశ్వరుడు ఎంత అవకాశం ఇస్తున్నా ఇది దగ్గర వరకు చాగిపోయినట్టుగా కుజుని యొక్క స్థితి వల్ల చికాకు కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పంచమంలో ఉన్నటువంటి రవి మిమ్మల్ని అభివృద్ధిపరమైనటువంటి దిశగా తొందరలో అడుగు పెట్టనిస్తారు. ఆవేశపడకండి, జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.